హాయ్ అండి. ఈరోజు మీకు నేను అరటికాయ ఆవపెట్టిన కూర చేసి చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగుందో, మంచి రుచిగా ఉంటుందండి. అసలు ఉట్టి కూర కూడా తినేయచ్చండి, అంత చక్కగా ఉంటుంది. నేనైతే ఉట్టి కూర తినేస్తున్నాను. ఇలాంటి అరటికాయ ఆవపెట్టిన కూర ఎలా చేయాలో మీకు ఇవాళ నేను చేసి చూపిస్తాను. హలో అండి, ఈరోజు మీకు నేను అరటికాయ ఆవపెట్టిన కూర చూపిస్తున్నానండి. ఇప్పుడు ఒక అరటికాయ తీసుకున్నాను. ఒక అరటికాయ కూడా చాలా కూర అవుతుందండి, మనం ఉడకబెడతాం కాబట్టి. ఈ అరటికాయ నేను రౌండ్గా ముక్కల్లా కట్ చేసుకుని ఉడకబెట్టుకుంటాను. ఇప్పుడు ఈ అరటికాయని ఇలా తీసేసుకునండి, రౌండ్గా ముక్కల్లా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకుందామండి. మీకు కూరల్లో పంచరత్నాలని ఒక 5 ఉంటాయండి. అవి ఏంటంటే పనసపొట్టు కూర, కందా బచ్చలి, అరటికాయ ఆవపెట్టిన కూర, గుమ్మడికాయ కూర, వంకాయ కానపెట్టిన కూర. ఈ 5 కూరల్లో పంచరత్నాలు అంటారండి. అలాంటి దాంట్లో ఇవాళ మీకు నేను ఇలా అరటికాయ ఆవపెట్టిన కూర చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా తరిగేసుకుని మనం కుక్కర్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి పోపు సామాన్లు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, అల్లం, పచ్చిమిర్చి, ఈ మాత్రం చింతపండుని మనం నీళ్ళల్లో వేసి గుజ్జు తీసి పెట్టుకోవాలి. నేను కొంచెం ఆవు నూరుతానండి. మనం చెప్పాను కదా మీకు, ఆవు నూరటం అంటే ఆవాలు కొంచెం నీళ్ళల్లో వేసి మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందు మనం ఈ అరటికాయ ముక్కల్ని అరటికాయ ఇలా ఉడకబెట్టి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ తొక్క అంతా మనం శుభ్రంగా నీట్గా తీసేసుకుందామండి. ఇలా వలిచేస్తే తొక్క వచ్చేసింది. కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం ఈ తొక్కని ఇలా తీసేసుకుందాము. తీసేసుకున్నాక పోపు వేసుకుని పోపులో మనం ఈ అరటికాయ ముక్కల్ని వేసేసుకుందాం. కొంచెం వేడిగా ఉంది, కొద్దిగా చల్లారితే మనకి వచ్చేస్తుంది. ఇలా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు మనం తొక్కని. ఇప్పుడు ఇలా మిగిలిన ముక్కలు కూడా తీసేసుకుందాం మనం. చూసారా, అలా వచ్చేస్తుంది మనం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇంగువ వేసుకుందాం. ఇప్పుడు ఇంగువ వేస్తానండి. ఇంగువ వేస్తే అన్ని కూరల్లో కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి, చక్కటి రుచి ఉంటుంది. ఇప్పుడు ఇంగువ వేసుకున్నాం కదా. ఇప్పుడు పల్లీలు వేద్దాం. పల్లీలు కొంచెం వేగటానికి టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలు వేయించుకుందాము. పల్లీలు వేగిన తర్వాత మిగిలిన పోపు సామాన్లు వేద్దాం. కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెడతానండి. పల్లీలు కొంచెం వేగాయి. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఈ పోపు వేసేస్తారండి. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిరపకాయలు వేద్దాం. మన ఇంటికి ఎక్కువ మంది గెస్టులు వచ్చినానండి, 2 అరటికాయలు ఉంటే చాలండి, ఇది బోల్డ్ కూర అవుతుంది మనకి. ఇప్పుడు నేను ఒక అరటికాయ చేస్తున్నాను చూడండి, చాలా ఎక్కువ కూర అవుతుంది. ఉడికిన తర్వాత చాలా ఎక్కువ అవుతుంది అనమాట. మంచి రుచిగా ఉంటుంది, చక్కగా అన్నంలో కలుపుకుంది కూడా చాలా బాగుంటుంది. ఇదేనండి, ఈ పోపు వేగిపోయింది. ఇప్పుడు అల్లము, పచ్చిమిర్చి, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కొంచెం వేగాక అప్పుడు కరివేపాకు వేద్దాం. కరివేపాకు కూడా వేసి కొంచెం కొద్దిగా వేగితే సరిపోతుంది పోపు. ఇంగు వాసనతో మంచి గుమగుమలాడుతోందండి పోపు. ఇప్పుడు మనం ఇందాక అరటికాయ ముక్కలు ఒలిచి పెట్టుకున్నాం కదండి, ఆ అరటికాయ ముక్కలు వేసేద్దాం. వేసేసి కొంచెం ఒక్కసారి కొద్దిగా దీన్ని ఇలా ఒకసారి పోపులో దీన్ని కొద్దిగా మగ్గనిద్దాము. ఇప్పుడు ఆ పైన చింతపండు పులుసు, ఉప్పు, పసుపు వేద్దాం. ఇప్పుడు కొంచెం పసుపు, సరిపడగా సాల్ట్, మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదండి,
ఆ చింతపండు గుజ్జు సరిపడగా, ఎక్కువ పులిపోయినా బాగుండదు, సరిపడగా అంతే. ఇప్పుడు దీన్ని ఒక్క 10 నిమిషాలు ఈ పులుపు, ఉప్పు, ఈ పోపు అంతా కూరకి పట్టేంత వరకు మనం ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దామండి. మొత్తం కూర అంతా మొత్తం మగ్గిపోయిన తర్వాత చల్లారాక అప్పుడు మనం ఆవా కలుపుకోవాలి. ఇదిగోనండి, అరటికాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. బాగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం ఆవ కలపాలి. వేడి మీద కలిపే ఉంటే కనుక చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు కూర చల్లారిపోయిందండి. ఇప్పుడు ఆవ నూరు పెట్టుకున్నాను కదా, ఆ ఆవ ఇదిగో ఇలా, ఇది ఈ మాత్రం ఆవ వేస్తానండి. దీనికి సరిపోతుంది. మీకు ఆవ నూరటం ఎలాగో చూపించాను కాబట్టి ఇంక ఇప్పుడు నేను చెప్పలేదండి. అంతే, ఈ ఆవ వేసేసి మనం కూర అంతా కలిపేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, అరటికాయ ఆవ పెట్టిన కూర రెడీ అయిపోయింది. రుచి మాత్రం చాలా అమోఘంగా ఉంటుందండి. సూపర్ అంటే సూపర్, అంతా బాగుంటుంది. మీరు కూడా చక్కగా ఒకసారి చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ప్లేట్లోకి తీసేస్తాను ఇప్పుడు నేను. ఇదిగోనండి, అరటికాయ ఆవ పెట్టిన కూర రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.